ఈమె ఫేమస్ డాన్సర్ రితిక. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, రిసెప్షన్ ఎక్కడుంది? రిసెప్షన్ ఏరియా ఎక్కడుంది? yes మేడం. రిసెప్షన్ ఏరియా ఎక్కడుంది? మేడం ఇక్కడ ఉంది, రండి ప్లీజ్. ఈ చోటు ఇంత నాయిస్గా ఉంది, డిస్కస్టింగ్. డబ్బు గల దానిలాగుంది. ఆ రోజు ఎప్పుడు వస్తుంది? ఇలాంటి డబ్బు గల అమ్మాయి నా వెనకాల ఎప్పుడు పడుతుంది? ఇది చాలా క్లిష్టమైన కాలం మిత్రులారా. చాలా అద్భుతంగా ఇద్దరు వాళ్ళ యొక్క టాలెంట్స్ని అయితే నిరూపించుకుంటున్నారు. ఎక్స్క్యూజ్ మీ. Yes, ma'am. How may I help you? రితికా పేరు మీద రూమ్ రిజర్వేషన్ చేశాను. Just let me check. కానీ దురదృష్టవశాత్తు మంజరి ఈ పోటీలో ఓడిపోయింది. ద బెస్ట్ డాన్సర్ ఆఫ్ దిస్ ఇయర్ ఈస్ రితికా. అమోల్, ఎస్ మేడం. మేడం లగేజ్ రూమ్ కి తీసుకువెళ్ళు. ఇదిగో తాళం. ముందు ఈ కుక్కని అణచండి, లేకపోతే. సారీ మ్యామ్, మీరు రూమ్ కి వెళ్ళండి, దాని పని మేము చూసుకుంటాం. రండి మేడం. ఒంటి మీద ఇన్ని నగలుంటే బాక్స్లో ఎంత ఉంటుంది? చాలు, ఈవిడ దగ్గర కొల్లగొడితేనే చాలు. వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు కదా. చెప్పాలంటే దొంగతనం చేసినా పర్వాలేదు. ఇంకా ఎంత దూరం నడవాలి? రూమ్ ఎక్కడుంది? ఇదిగో మేడం, వచ్చేసింది. తనకి రూమ్కి వెళ్తానికి కూడా బండి కావాల్సి వస్తుంది. నా దగ్గర చేంజ్ లేదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. ఓకే మ్యామ్. ఏంటి, చిల్లర లేదా? నీ చిల్లర తీసుకొస్తానికి నేను వస్తాను, చూస్తూ ఉండు. ఈసారి ఈ పోటీలో నువ్వు గెలవబోయేది లేదు రితిక. ఓ గాడ్, మళ్ళీ అదే నెంబర్. మళ్ళీ ఏం సమస్య వచ్చిందో. హలో మ్యామ్. సరే సరే, మ్యామ్ ఒక నిమిషం. మ్యామ్, మీరు చెప్పేది అర్థమవుతుంది, నేను ఇప్పుడే ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే.
సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ ఒక నిమిషం ఇక్కడికి రండి. సార్ ఒక మేడం ఇక్కడికి వచ్చారు కదా. ఎవరు? ఇంకెవరు సార్, రూమ్ నెంబర్ 205. నాకు తెలియదే. సార్ ఆవిడ పేరు రితికా మేడం. ఏమైంది? తెలీదు సార్, ప్రాబ్లం ఏంటో నాకు తెలీదు. మేనేజర్ని పంపించంటుంది. సార్ ప్లీజ్ ఆవిడ రూమ్కి వెళ్ళండి సార్, ప్రాబ్లం ఏంటో తెలుసుకుని రండి. అయినా నేను అసిస్టెంట్ మేనేజర్ కదా. ఐ నో సార్, ట్రై టు అండర్స్టాండ్ అవర్ ప్రాబ్లం ఆల్సో. చెప్పాలంటే మంజరి మేడం డ్యూటీ కూడా పూర్తయింది. ఇంకా చెప్పాలంటే ఇలా ప్రెషర్ క్లయింట్స్ ని మీరే కదా హ్యాండిల్ చేస్తారు. సరే చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. డోర్ తీసే ఉంది, లోపలికి రండి. నువ్వా? నువ్వు నన్ను ఫాలో చేస్తున్నావా? లేదు లేదు, నేను ఫాలో చేయట్లేదు మిమ్మల్ని. నేను ఈ హోటల్కి అసిస్టెంట్ మేనేజర్. అసిస్టెంట్ మేనేజర్వా? అది కూడా నువ్వు? ఈ జాబ్కి కరెక్ట్గా నువ్వే ఉండాల్సింది. దీనికంటే కరెక్ట్ జాబ్ నీకు దొరకదు. రితికా ప్లీజ్ ఇలా మాట్లాడకు. ఈ జాబ్ నాకు బానే ఉంది. ఓ ప్లీజ్, మాట్లాడేది ఆపు. నువ్వు ఇక్కడ ఎవరిని మోసం చేయడానికి వచ్చావు? రితికా నేను ముందులాగా అప్పుడు లేను. నేను ఇప్పుడు చాలా మారిపోయాను తెలుసా. నీ నాటకాన్ని ఇంకెవరికైనా చూపించు. సరే కానీ నా డబ్బేమైంది? మర్చిపోయావా? నా మొత్తం డబ్బులు తిరిగి ఇస్తానని నువ్వు నాకు ప్రామిస్ చేశావు. ప్లీజ్ రితికా, జరిగిందంతా మర్చిపో. నన్ను నీ ప్రేమ వలలో చిక్కుకొనిచ్చి నా మొత్తం డబ్బుల్ని నువ్వు తీసుకొని పారిపోయావు. ఇప్పుడు ఈజీగా మర్చిపోంటున్నా. ఈసారి హోటల్ మేనేజర్ దగ్గర అన్ని విషయాలు చెప్పి తీర్తాను. రితికా ప్లీజ్ ప్లీజ్, నేను చెప్పేది విను. రితికా నేను చెప్పేది విను, నా లైఫ్ పోతుంది. రేపు లోపు నా మొత్తం డబ్బుల్ని నువ్వు తెచ్చివ్వాలి. ఒకవేళ ఇవ్వలేకపోతే జైల్లో సంకెళ్ళు ఎంచడానికి సిద్ధంగా ఉండు. సరే, నేను ట్రై చేస్తాను. హే రా, బయోస్కోప్ చూద్దాం. నా దగ్గర డబ్బు లేదు. నా దగ్గర డబ్బు ఉంది, రా. నన్ను కూడా చూడలేవు. హే ఆగరా, చాలా బాగుంది. పిక్చర్ ముగిస్తుంది. రాజు, లోపలేదో తెలుస్తుంది. డెడ్ బాడీ. నిజంగా ఇందులో డెడ్ బాడీ ఉంది. అంకుల్, ఇందులో డెడ్ బాడీ ఉంది. అమ్మా, డెడ్ బాడీ ఉంది. ఇందులో నిజంగానే డెడ్ బాడీని తీసుకెళ్తున్నారు. రే మహారాజా, నువ్వు వెళ్లాల్సిన టైం వచ్చేసింది. ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో, లేదంటే ఇరుక్కుపోతావు.
అరే ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి కాదు. ఎందుకని ఇట్లా భయపడినట్టున్నావు? నేనేం భయపడలేదు. నీకు తెలుసా, బయట ఒక పెద్ద గలాటనే జరిగింది. ఏమంటున్నావు? అక్కడ బయోస్కోప్ ఫిలింలో ఏదో ఒక మృతదేహం తెలుస్తుంది. సిఐడిని పిలిచారు, వాళ్ళు వస్తున్నారు. అరే నా చాపర్ ఎక్కడుంది? రంజిత్, అరే నా చాపర్ ఎక్కడా? నాకు ఈ తెలియదు. డబ్బా లోపలే కదా నేను పెట్టింది. నేనే షార్ప్ చేసి తీసుకొచ్చా. రఘు వచ్చాడు, డైనింగ్ రూమ్ కి తీసుకెళ్ళి ఉంటాడు. అరే ఏంట్రా ఇది, ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళిపోతున్నారు. సార్ సార్ తలుపులు తెరవండి. ఒక నిమిషం ఆగు. ఏంటి? కిందకు రండి సార్, సిఐడి టీం మిమ్మల్ని పిలుస్తున్నారు. సార్, హత్యను ఎవరో రికార్డ్ చేశారు. దాన్ని బయోస్కోప్ రికార్డింగ్తో జాయిన్ చేశారు. అదేంటంటే కంప్యూటర్ అండ్ ఫిల్మ్ రీలింగ్. దీని గురించి తెలిసిన వాళ్ళు ఇలా చేసుంటారు. వాళ్ళు ఎవరైనా సరే హంతకుడిని పబ్లిక్కి పట్టివ్వడం కోసం చూస్తున్నారు. కానీ ఎందుకు? సార్, ఒకవేళ పగ తీర్చుకునే ఉద్దేశం అయి ఉండొచ్చు, లేకపోతే హోటల్ పేరు చెడగొట్టడం కావచ్చు. ఈ బయోస్కోప్ ఫిల్మ్ ని మన ల్యాప్టాప్ కి కనెక్ట్ చేయి. సార్, నిశాంత్, నిన్న నైట్ డ్యూటీలో నువ్వే కదా ఉన్నావు. నిన్న నైట్ నువ్వు ఇక్కడ ఎవరైనా ఉండడం గమనించావా? ఇక్కడ ఎవరైనా సరే బయోస్కోప్ చూస్తూ ఉన్నారా? లేదు సార్, చెప్పాలంటే కుర్రోళ్ళు పిక్చర్స్ చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. మన బిల్ బాయ్ అమూలే దీన్ని ఆపరేట్ చేస్తాడు. అతనికి సినిమా అంటే చాలా ఇష్టం. అమూల్ ఇప్పుడు ఎక్కడ? ఇక్కడే ఉంటాడు సార్. ఎక్కడ వాడు? ఫ్రెడీ, అమూల్కి ఫోన్ చేయి. వాడు నంబర్ ఇస్తారా? సార్, అందరూ రండి. దాన్ని కొంచెం జూమ్ చేయి. కొంచెం బ్రైట్ చేయి. ఎన్ని గంటలకి చెక్ ఇన్ చేశారు? సార్, నిన్న రాత్రి 9 గంటలకి. ఇక్కడ చెక్ ఇన్ చేసిన తర్వాత వాళ్ళు ఎవరైనా మీట్ అయ్యారా? సార్, మేమెలా చెప్పగలం? వాళ్ళు చెక్ ఇన్ చేసిన తర్వాత ఏం చేస్తారని మేము పట్టించుకోము సార్. ఎలాగే ఆన్సర్ చేస్తావు నువ్వు? ఒకడు హత్య చేసి రికార్డ్ చేసి హోటల్కి బయట ఉన్న బయోస్కోప్ కి జాయిన్ చేశాడు. ఆ విషయాలు నాకు తెలియదు అంటావేంటి? ఏమిటిది? ఇక్కడ ఒక హత్య జరిగింది. ఆ హంతకుడు హోటల్లోనే ఉన్నాడు. ఆ విషయం గుర్తుపెట్టుకో. చూడు, వెళ్ళి జాగ్రత్తగా చూడు. బాడీని తీసుకువెళ్ళేవాడు ఎవరో నీకు తెలుస్తోందా? తెలీదు సార్. చెప్పాలంటే ఇదంతా చూసి నేనే కంగారులో ఉన్నాను. ఎవరు చేశారో. సార్, ఈ విధమైన బట్టల్ని నేను లాండ్రీ రూమ్ లో చూసాను. లాండ్రీ రూమ్ ఎక్కడ?
రితికాని చంపేసి ఇక్కడికొచ్చి దాచిపెట్టారు. ఎలా ఇక్కడ చూడకుండా ఉన్నారు? ఒక్కచోట కూడా రక్తపు మరకలు లేవు, క్లీన్ చేశారు మొత్తం. కానీ ఇక్కడ జరిగింది మాత్రం ఎవరు చూడలేదు. అసలు ఎవరు కూడా చూడలేదా? ఒక శవాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు కానీ ఈ హోటల్లో ఒక్కరు కూడా చూడలేదా? ఇది ఎలా సాధ్యం చెప్పండి. ఈ లాండ్రీలో ఎంతసేపు పనులు జరుగుతుంటాయి? సార్ ఇది హిల్ స్టేషన్ హోటల్, అందుకే నైట్ 11 o'clock మొత్తం క్లోజ్ అవుతుంది. స్టాఫ్స్ అందరూ చివరిలో వెళ్ళిపోతారు సార్. తర్వాత కొంతమంది మాత్రమే హోటల్లో ఉంటారు సార్. సరే, రితిగా ఏ రూమ్ లో ఉంది? రూమ్ నెంబర్ 205. రూమ్ లోంచి వ్యూ బానే కనిపిస్తోంది. సార్, ఆ? 1 సంవత్సరం సరిపోయే ప్యాకింగ్ తో వచ్చింది. ఆవిడ లగేజ్ని ఎవరు రూమ్ లోకి తీసుకొచ్చారు? సార్ అమూలే సార్, తన ఈ హోటల్కి బెల్ బాయ్. అమోల్, వాడికి బయోస్కోప్ బాగా ఆపరేట్ చేయడం తెలుసు. అదే విధంగా సామాన్లు కూడా మోసుకురాగలడు. సరే, లగేజ్ ఇంతే ఉందా లేక ఇంకా ఉందా? సార్ నాకు తెలీదు, నేను లేటుగా వచ్చాను. మంజూరి మేడంకి తెలిసి ఉంటుంది, తను మేనేజర్ డ్యూటీలో ఉన్నారు. మంజరి మేడం ఎక్కడ? సార్ తను ఇప్పుడు ఆఫ్ డ్యూటీలో ఉంది, నైట్ వచ్చేస్తారు. ఎస్ సార్. అందులో రితికా మేడం జ్యువెలరీస్ ఉన్నాయి. జ్యువెలరీ? ఒట్టి మేకప్ వస్తువులు మాత్రమే ఉన్నాయి. అలా అయ్యే అవకాశమే లేదు. హంతకుడు మొత్తం నగలన్నీ పట్టుకెళ్ళిపోయాడేమో. నగలు తీసుకెళ్ళడానికి ముందు రితికాని చంపుండాలి. అంతేకాదు, దీన్ని ఎవరో కానీ చాలా బాగా రికార్డ్ చేశారు. సరైన కిలాడి అయ్యి ఉంటాడు. చాలా మంచి కిలాడి వాడెవడో. సార్ 1 minute. కిచెన్ చాపర్ సార్. సార్ ఇది నా చాపర్. ఈ చాపర్ ఇక్కడికి ఎలా వచ్చింది? అది తెలియదు సార్, పొద్దునుండి కిచెన్లో లేదు. ఈ చాపర్తోనే హంతకుడు రితికాని హత్య చేసి ఉండాలి. చెప్పు, ఈ చాపర్ ఇక్కడికి ఎలా వచ్చింది? చెప్పు త్వరగా. సార్ నేను దీని గురించి రంజిత్ దగ్గరే అడిగాను. ఇది రఘు దగ్గర ఉందనే వాడే నాకు చెప్పాడు. నేను రఘు దగ్గరికి వెళ్ళి అడిగాను, కానీ వాడి దగ్గర లేదు. దాంతోపాటు సార్ అది ఇప్పుడు వెతికితే ఇక్కడుంది. రంజిత్ ఎవరు? సార్ మా హోటల్ యొక్క చెఫ్ సార్. ఇప్పుడెక్కడ ఉన్నాడు వాడు? తెలియదు సార్. విచిత్రమైన హోటల్ అనుకుంటాను. ఇక్కడుండే జనం ఒకటి మాయమైపోతున్నారు లేదా ఆఫ్ డ్యూటీలో వెళ్ళిపోతున్నారు. చివరిగా నువ్వు రంజిత్ని ఎక్కడ చూసావు? సార్ నేను కిచెన్లోనే చూసా. ఇక్కడ రంజిత్ కాక ఇంకెవరన్నా షెఫ్ ఉన్నారా? లేదు సార్, యాక్చువల్లీ కిచెన్ యొక్క పూర్తి పనులు నేను రంజితే కలిసి చూసుకుంటున్నాం. ఇంకా చెప్పాలంటే 100 లేదా 150 మందికి నేను ఒక్కడనే ఒంటరిగా వంట చేయగలను. సార్ ఏంటి? ఫ్రెడీ, ఏప్రన్. యాప్రన్నా? ఇంకేమున్నాయి? రంజిత్. అంటే ఈ మర్డర్ ఖచ్చితంగా రంజితే చేసుండాలి. సైలెంట్గా పారిపోయాడు. కానీ సార్ అమల్ కూడా పారిపోయాడు. ఒకవేళ అమోల్ రంజిత్ ఇద్దరు కూడా తోడు దొంగలు అయింటారా? ఫ్రెడీ ఏమైంది? అదే ఏమైంది? నగలు. దయా సార్, రంజిత్ ముందుగానే రితికాని హత్య చేసి తన బాడీని ల్యాండర్లో దాచిపెట్టాడు. తర్వాత పని పూర్తయిన తర్వాత ఎవరికి తెలియకుండా
ఇక్కడ దాచిపెట్టి వెళ్ళిపోయాడు. తర్వాత చూసుకోవచ్చులే అని. మీ దగ్గర రంజిత్ నెంబర్ ఉందా? సోలంకి ఏమైనా తెలిసిందా చెప్పు. అదే టిపికల్ స్టైల్ బాస్. ఒకే షాట్లో అంతా పూర్తి చేస్తాం. ఇది చెప్పడానికి ఫోన్ చేసావా? లేదు, హంతకుడు ఒకడు కాదు, ఇద్దరని చెప్పడానికే మీకు ఫోన్ చేశాను. ఏంటి, ఇద్దరు హంతకులా? హంతకులు ఇద్దరు నేను అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? బాస్, 2 వెపన్స్ ఉన్నాయి. అప్పుడు హంతకుడు ఇద్దరు కదా. అంటే చెంప మీద ఉన్న గాయం ఒక వెపన్తో, కడుపులో గుచ్చుకున్నది మరో వెపన్ కదా. ఆ విషయమే చెప్తున్నావా నువ్వు? సార్, చెంపకు తగిలిన దెబ్బ చూడండి, గాయం గీసినట్టుంది. క్లియర్గా ఒకటి అనిపిస్తుంది. ఆ కత్తి మీద ఖచ్చితంగా పళ్ళుంటాయి. అదేంటంటే తన బుగ్గల మీదున్న గాయం అది ఈ చాపర్ వల్ల అవ్వలేదు, వేరే వెపన్ ఉండింది. అంటే హంతకులు ఇద్దరు అన్నమాట దయా. ఇద్దరి దగ్గర ఉండే వెపన్స్ వేరే వేరే అయి ఉంటాయి కదా. ఒకడు చెంప కట్ చేస్తే ఇంకొకడు పొట్టని. కానీ ఇద్దరు కలిసి రాలేదు. కలిసి రాలేదు అంటే దాని అర్థం ఏంటి? బాస్, ముందొచ్చిన వ్యక్తి తన బుగ్గల మీద దాడి చేసి. అయితే ఇప్పుడు మీరేం చెప్పబోతున్నారు? నాకు కొంచెం కూడా అర్థం కాలేదు. నీకిదంతా అర్థమవుతుంది ఫ్రెడ్డీ. డీఆక్సినేషన్ విన్నావా? అవును, లేదే. తెలుసు. ఇలా చూడు, ఒంట్లోంచి రక్తాలు బయటికి వచ్చేటప్పుడు ఆక్సిజన్లో ఉన్న ప్రెషర్ వల్ల రక్తంలో ఉన్న హీమోగ్లోబిన్ చెడిపోతుంది. దాని కారణం వల్ల బ్లడ్ అలాగా నల్లగా మారిపోతుంది. వీడి బుగ్గ మీదున్న గాయం ఉంది కదా, అది ఎక్కువగా నల్లగా మారిపోయింది. కానీ కడుపులో అలా కాదు. ఈ 2 దాడుల మధ్యన్న సమయం వచ్చి 30 నుంచి 40 నిమిషాలు. దొంగోడు దొంగిలించుకుని వెళ్ళాడు. ఆ తర్వాత 30-40 నిమిషాల తర్వాత నిజమైన హంతకుడు వచ్చాడు. వాడే చాపర్తో రితికాని హత్య చేశాడు. సోలంకి, ఈ పెద్ద చాపర్లో ఫింగర్ ప్రింట్స్ ఏమైనా దొరికాయా? సార్, ఎక్కువ దొరికాయి. కానీ అవన్నిటినీ రంజిత్ డ్రెస్ మీదకి అన్నిటినీ మ్యాచ్ చేసి చూడాలి. అది రంజితేనని తెలుసుకోవాలి. అయితే చెక్ చేయండి. ఖచ్చితంగా అవి రంజిత్ ఫింగర్ ప్రింట్సే అయి ఉంటాయి. అన్ని ఆధారాలు రంజిత్కి వ్యతిరేకంగానే ఉన్నాయి. సార్, రంజిత్ని కనిపెట్టాం. అప్పుడు ఇంకా ఆలస్యం ఎందుకు దయా? రంజిత్ని పట్టుకొచ్చేద్దాం. సార్, ఇటువైపు. సార్, ఏయ్, ఆగు, లేదంటే షూట్ చేస్తారు. సార్, ఇది రంజిత్ ఫోన్. అందుకనే రంజిత్ని వదిలేసి మనం అమూల్ దగ్గరికి వచ్చాం. రంజిత్ ఫోన్, దాన్ని పగలగొట్టాలని ట్రై చేస్తున్నావా? లేదు సార్, లేదు సార్, ఎందుకు? లేదు సార్. హోటల్ నుంచి ఎందుకు పారిపోయావు? సార్, లేవరా. నేను రాత్రి భయపడిపోయా. రితికా మ్యామ్ రూమ్కి హత్య చేస్తానికి వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళగానే నేను వెళ్ళేలోపు తలుపు ఆల్రెడీ తెరుస్తుంది. అక్కడికి వచ్చిన రంజిత్. ఎప్పుడైతే ఈ హోటల్లో మిమ్మల్ని తొలిసారిగా చూశానో అప్పుడే మిమ్మల్ని కలిసి నా మనసులో ఉన్న మాటని, అంటే ప్రేమని చెప్పాలనుకున్నాను. నువ్వేం చెప్తున్నావో నాకు అసలు అర్థం కావట్లేదు. మీకు గుర్తులేదా, నేను బుస్తఫా హోటల్లో పనిచేశాను. ఓసారి మీరు అక్కడికి వచ్చి నా వంటని పొగుడుతూ మాట్లాడారు. ఆ రోజు నుంచే మిమ్మల్ని ప్రేమించడం మొదలుపెట్టాను. వాట్ రబీష్! ఇలాంటి హోటల్కి వచ్చాను ఏంటి? అందరూ నా వెనకే పడుతున్నారు ఏంటి? లీవ్! ఐ సెడ్ లీవ్! ఐ సెడ్ గెట్ అవుట్! సరే, రంజిత్ ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆ మ్యాటర్ నువ్వు ఇంకా చెప్పనే లేదు. ఇప్పుడు నువ్వు చెప్పలేదనుకో మోగుద్ది. చెప్తాను సార్. సార్, ఆ రోజు రంజిత్ యొక్క ఫోన్ని నన్ను దాచిపెట్టమన్నారు సార్.
ఏయ్ ఆగో, ఆగలేదంటే షూట్ చేస్తారు. ఈ తాళ్ళు విప్పే. వెల్కమ్ మేనేజర్ మంజరి గారు. ఇంత అర్జెంటుగా ఎక్కడికి బయలుదేరారు? ఎక్కడా లేదు సార్. ఎక్కడికి కాదా? మరి ఇతను ఎవరు కట్టిపడేశారు? నేను మీకోసం వీడిని కట్టి పెట్టాను. ఆఫ్ డ్యూటీలో ఇలాంటి పనులు కూడా చేస్తూ ఉంటారా? మీరు వీడి దగ్గర నుంచి నిజం చెప్పిస్తారని వీడిని కట్టి పెట్టి ఉంచాను. అంటే నిజాన్ని రాబట్టడం కోసం. ఇక చెప్పండి రంజిత్ గారు, ఏం చేశారో మొత్తం చెప్పండి. నాకేం తెలియదు సార్. రితికాని హత్య చేశావు. తన నగల్ని ఎక్కడో దాచిపెట్టి హత్యని రికార్డ్ చేశావు. తర్వాత ఆ రికార్డింగ్ ని బయోస్కోప్ లో కూడా జాయిన్ చేశావు. అబద్ధం, అంతా అబద్ధం. ఈ ఫోన్ నీదే కదా? దీని ద్వారానే రితికా హత్యని రికార్డింగ్ చేసావు కదా? చెప్పు. నేను చంపలేదు సార్. చంపాలనుకుంటే ఇంత పెద్ద డ్రామా ఎందుకు చేస్తాను? చెప్పుతారిగా. అదే చెప్పాను కదా, ఆ చాపర్ మీద రంజిత్ ఫింగర్ ప్రింట్ ఖచ్చితంగా దొరుకుతుంది అని. ఇంకేం తెలుసుకున్నావు? అవును సార్, రితికా కడుపులో గాయం నుంచి ఒక అనిమల్ వెంట్రుక దొరికింది. కుక్క వెంట్రుక. సరే, ఓకే. దయా, తారిక ఫోన్ చేసింది. రితికా కడుపులో ఉన్న గాయం, అందులో ఒక కుక్క వెంట్రుక దొరికిందంట. కుక్క వెంట్రుకలా? అవును. ఏంటి సార్ ఇది? రితికా హోటల్కి ఏ కుక్కని పిలుచుకుని రాలేదే? సార్, ఒకవేళ హంతకుడి కుక్క వెంట్రుక అయి ఉంటుందేమో. అలా కూడా అవకాశం ఉంది. కానీ హంతకుడు ఎవరు? సార్, ఇప్పుడు ఈ నలుగురు అనుమానించదగిన వాళ్ళు. ఒకరేమో మేనేజర్ మంజరి, ఎందుకంటే ఈవిడ గారు ఆఫ్ డ్యూటీలో ఉన్నా కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. ఇంకొకరు అసిస్టెంట్ మేనేజర్ సుశాంత్. వాడు ఆన్ డ్యూటీలో ఉండగా కూడా ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలీదు. మిగిలిన ఇద్దరు రంజిత్ అండ్ అమోల్. హంతకులు ఈ నలుగురులో ఎవరో ఒకరే. ఒకటి మంజరి, లేకపోతే రంజిత్. వీళ్ళు కాకపోతే సుశాంత్, కాకపోతే అమోల్. నలుగురిని ఒకేసారి విచారిద్దాం. హోటల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని మళ్ళీ చెక్ చేద్దాం. సుశాంత్, రంజిత్, అమోల్ అండ్ మంజరి, నలుగురు రెడీగా ఉన్నారా? అంటే కథ వినడం కోసం. రితికా యొక్క మరణ కథ. మంజరి, ఆ రాత్రి మంజరి రితికా రూమ్లోకి వెళ్ళింది తనని మీట్ చేయడం కోసం. ఆ టైంలో రితికా మంజరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఆ వాగ్వివాదం ఏమిటి? ఎందుకంటే రితికానే మంజరి యొక్క ముఖాన్ని వాగ్వివాదం టైంలో మంజరి రితికా మొహం మీద అదే లాంటి గాయాన్ని చేసింది తన చేతిలో ఉండే కత్తితో. ఆ విషయం నేను చెప్తాను. తను అమోల్ని పిలిచింది ఎందుకంటే అమోల్ మాత్రమే రితికా బాడీని ఎక్కడైనా దాచిపెట్టగలడు. అమోల్ గురించి తెలుసుగా, డబ్బు కోసం వాడు ఏ పనైనా సరే చేస్తాడు. వాడి అమ్మని నాన్నని కూడా వాడు అమ్మేస్తాడు. ఏ అమోల్, కరెక్టేనా? అమోల్ని పిలవడానికి మంజరి వెళ్ళగానే ఆ రూమ్లోకి ఇంకొకరు వచ్చారు. రంజిత్. ఈ రంజిత్ రితికాని చంపడం కోసమే అక్కడికి వచ్చాడు, ఈ చాపర్తో.
మంజరి అమోల్కు డబ్బు ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వాడు కూడా శవాన్ని దాచిపెట్టడానికి రెడీ అయ్యాడు. అప్పుడు వీటన్నిటినీ ఈ రంజిత్ కబోర్డ్లో కూర్చుని తన మొబైల్లో రికార్డ్ చేస్తూ ఉన్నాడు. అమోల్ ఎప్పుడైతే రితిక బాడీని దాచడానికి వెళ్ళాడో అప్పుడు వాడు ఏం చూశాడంటే రితిక మెడ మీద ఉన్న నగలను చూశాడు. మనసు మారిపోయింది. ఆ నగలన్నీ తీసేశాడు. అమోల్ నగలు దాచడానికి వెళ్ళినప్పుడు లోపలికి ఎవరో వస్తున్న శబ్దం వినిపించింది. ఆ తర్వాత రితికాకి స్పృహ రావడం మొదలుపెట్టింది. అమోల్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి ఎవరు వచ్చినా సరే వాడు కింద పడి ఉన్న కత్తిని పైకి తీసుకున్నాడు. ఆ కత్తి నువ్వు తీసుకొచ్చిందే. దాంతోనే ఒకే ఒక్క వేటు వేసేశాడు. అది రితిక కడుపు మీద పడింది. పాపం రితిక చనిపోయింది. ఇదంతా జరగడానికి ముందు రంజిత్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అందువల్ల ఈ సీను వాడి ఫోన్ రికార్డింగ్లో లేదు. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వాడు ఆ వీడియోని బయోస్కోప్ ఫిలింతో జాయిన్ చేశాడు. ఎందుకంటే సిఐడీస్కి తెలియాలట, అప్పుడే దొరికిపోరు కదా. అలాగే అమూల్ని బ్లాక్మెయిల్ చేసి వాడి దగ్గర నుంచి డబ్బు కూడా గుంజొచ్చు కదా. కానీ గేమ్ మారిపోయింది. వీళ్ళిద్దరూ కలిసి వాడిని కిడ్నాప్ చేశారు. అక్కడ అమూల్ ఎప్పుడూ ఆ నగల్ని గోధుమ పిండి మూటలో దాచిపెట్టి తిరిగి వచ్చాడో అక్కడ వాడు రితిక బాడీని చూడకుండానే తిన్నగా లాండ్రీ వరకు వెళ్ళి అక్కడ దాచిపెట్టాడు. ఇప్పుడు మాకున్న ప్రశ్న ఒకటే, ఈ మనిషి ఎవరు? నాలుగో మనిషి అంటే రితికని చంపేసిన నాలుగో మనిషి ఎవరు? ఎవరా నాలుగో మనిషి? రితిక కడుపు మీద ఉన్న గాయాలు, దాని మీద మాకు దొరికినవన్నీ ఒక మృగం యొక్క వెంట్రుక, ఒక కుక్క యొక్క వెంట్రుక. నా దగ్గర కుక్క అంత లేదు సార్. సార్ నాకు కుక్క అంటే చాలా భయం సార్. నార్మల్, భయపడుతున్నావా ప్రేమిస్తున్నావా? ఇవన్నీ హోటల్ యొక్క సీసీటీవీ కెమెరాలో దాంట్లో ఉన్న ఫుటేజ్ని బట్టి తెలుసుకోవచ్చు. సరే కానీ ఇది ఎవరు? ఎవర్రా ఇది? ఎవరు అని అడిగాను. సార్ నేనేం చేయాలి? తను నన్ను పిచ్చోడుగా చేసింది. నేను ఎంతగా ప్రయత్నించాను ఒక మంచి మనిషిలాగా మారాలని. ఆ పరిస్థితి నాకు రాలేదు. అందుకే నేను ఆలోచించాను పర్మనెంట్గా తనకి ఏదైనా చేయాలని. నువ్వు ఎలాగో తన నోరు ముగించేశావు, కానీ నీ పరిస్థితి ఉరికమ్మ యొక్కలాగా మారిపోయింది కదా. అర్థమైందా? ఇప్పుడు మీ ముగ్గురు, రంజిత్, అమోల్ అండ్ మంజరి, మీరు తప్పు చేశారు. మీరు శిక్షార్హులే. ఖచ్చితంగా మీకు కఠినమైన కారాగార శిక్ష కాచుకుని ఉంది.